హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఫ్రెండ్స్, సమ్మర్లో మనము సబ్జా గింజలు కానీ, తర్బూజా గింజలు కానీ, సన్ఫ్లవర్ గింజలు కానీ, గుమ్మడి గింజలు కానీ, పల్లీలు కానీ ఏవన్నా మనం తీసుకోవాలనుకున్నప్పుడు చలికాలంలో తీసుకున్నట్టు డైరెక్ట్గా తీసుకోకుండా ఈ విధంగా కుండలో నానబెట్టి తీసుకోవడం చాలా మంచిది. అది ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నేను లలితా గుప్తా. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేస్తుందండి. మనకి సమ్మర్లో మనం పల్లీలు కానీ, ఈ విధంగా తర్బూజా గింజలు కానీ, సన్ఫ్లవర్ గింజలు కానీ, గుమ్మడి గింజలు కానీ మనకి ఏవి తినాలని ఉన్నా చలికాలంలో అయితే ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ గింజల్లో వేడి తత్వం అనేది ఉంటుంది కాబట్టి మనకు చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గింజలని అలాగే తీసుకున్న మనకి చక్కగా డైజెషన్ అవ్వడం జరుగుతుంది. డైజెషన్ కూడా చక్కగా జరుగుతుంది చలికాలంలో. ఆ విధంగా చలికాలంలో తీసుకున్నప్పటికీ అలాగే రెగ్యులర్గా తీసుకున్నట్టు సమ్మర్లో ఇలాంటి గింజలని తీసుకోకూడదు. ఇప్పుడు ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన అనేది ఎక్కువగా అయిపోయింది. ప్రతి ఒక్కరూ అన్నింటినీ వాడుతున్నారు. కాకపోతే మనం వేటినైనా వాడుతున్నప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ని కనుక్కొని ఏ సీజన్లో ఎలా వాడాలి అనే విషయాన్ని తెలుసుకొని వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి గింజల్లో వేడితత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో తీసుకున్నట్టే మనం దీన్ని ఎండాకాలంలో తీసుకున్నట్టయితే మనకు పింపుల్స్ రావడం కానీ, రెడ్గా ర్యాషెస్ రావడం కానీ, కొందరిలో అయితే శరీర తత్వం ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి అలాంటి వారికైతే చెగ్గడ్డలు కూడా రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి పదార్థాన్ని ఒకేలాగా తీసుకోవడానికి ఉండదు. అదేవిధంగా చలువ శరీర తత్వం ఉంటే గనక అలాంటి వారు తీసుకున్న తొందరగా ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి వేడి శరీర తత్వం ఉంటే గనక వెంటనే రిజల్ట్ అనేది తెలిసిపోయి చెగ్గడ్డలు రావడం, పింపుల్స్ రావడం, ర్యాషెస్ రావడం సమ్మర్లో ఇలాంటివి జరుగుతుంటుంది. మనం అనుకుంటాం తెలియక పడట్లేదు శరీరానికి అనుకుంటాం. ప్రతి ఒక్కటి సీజన్ని బట్టి ఏ విధంగా తీసుకుంటే మంచిదో ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం సమ్మర్లో తీసుకుంటే కనుక ఈ విధంగా ఒక కుండని తీసుకోవాలి. కుండ పైన ఖచ్చితంగా మూత ఉండేలాగా చూసుకోవాలి. ఈ కుండని శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మనము మట్టి పాత్రలని, కుండలని వాడుతున్నప్పుడు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనే వీడియోని పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి. ఆ విధంగా మాత్రమే కుండలని శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఇంట్లో వాడే స్టీల్ పాత్రలకి వాడిన సబ్బులని వాటిని ఉపయోగించకుండా ఈ మట్టి పాత్రలని ఆ విధంగా శుభ్రం చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆరోగ్యం పైన అవగాహన ఎక్కువగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలను కూడా ఎక్కువగా వాడుతున్నారు. మనము వాడుతున్నప్పటికీ దాని గురించి క్లారిటీగా తెలుసుకొని, పెద్దవాళ్ళకి తెలుసుకొని, డాక్టర్లని అడిగి తెలుసుకొని, దాని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత మనము ఇలాంటి వాటిని ఉపయోగించినట్టయితే మంచి రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గింజలని వాడాలనుకున్నప్పుడు వీటినే కాకుండా మనం నట్స్ని కూడా, మళ్ళీ అంతేకాకుండా పల్లీలు వాడుతుంటారు. పల్లీలైనా సరే ఈ విధంగా ఒక కుండని తీసుకొని ఆ కుండలో వీటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచి నీళ్ళని పోసుకోవాలి. పోసుకొని శుభ్రంగా కడగాలి విత్తనాలని. విధంగా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ నీటిని వంపివేయాలి. ఈ విధంగా నీటిని వంపివేసి మళ్ళీ
వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి నైట్ అంతా ఉంచేయాలి. మనం పడుకునే ముందు వీటిని శుభ్రంగా కడిగి నైట్ అంతా నాననిచ్చి మనం ఉదయం తినేటప్పుడు ఈ నీటిని వంపివేసి వాడుకున్నట్టయితే ఈ విధంగా మూతని మనం పైన పెట్టినప్పుడు ఆ విత్తనాల్లో ఉన్న వేడి అనేది నీళ్ళల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ నీటిని ఉదయం మనము వంపివేసి శుభ్రంగా ఇంకోసారి ఈ గింజలని కడిగి మనం వాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ నీటిని రాత్రి వరకు ఈ గింజలని నాననిచ్చి నీటిని తీసివేద్దాం. రాత్రంతా నానిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ని వంపివేద్దాం. వాటర్ని తీసివేసి మళ్ళీ వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఈ విధంగా కడిగిన తర్వాత మాత్రమే గింజలని ఆహారంగా తీసుకోవాలి. ఈ గింజలని ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఉదయం మాత్రం సేవించడం చాలా మంచిది. ఇది డాక్టర్ మనోజ్ గారి టిప్ అండి. ఈ విధంగా మనము తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసినట్టయితే వాటి నుంచి మంచి ప్రభావం కన్నా దుష్ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము పెద్దలను తెలుసుకొని చేయడం కానీ డాక్టర్స్ని తెలుసుకొని చేయడం కానీ చాలా మంచిది. అదేవిధంగా ఫ్రెండ్స్, సబ్జా గింజలని సమ్మర్లో మనం చల్వ చేయడానికి ఏ విధంగా నానబెట్టి తీసుకోవాలో వీడియో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఆ విధంగా తీసుకున్నట్టయితే చాలా మంచిది. సబ్జా గింజలు కూడా మనం నానబెట్టి తాగేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం సబ్జా గింజలని ఇదే విధంగా కుండలో నానబెట్టి తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి చలువ చేయడం చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని మనము ఉపయోగించి మనం వీటిని చక్కగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు తెలిసిన విషయం ఇంకా ఏదైనా ఉంటే గనక కామెంట్ బాక్స్లో మీరు పెట్టినట్టయితే నలుగురికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు తెలిసిన విషయాలను కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతేకాకుండా ఈ విధంగా ఇలాంటి గింజలను సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. మనకి స్కిన్ అనేది చక్కగా మెత్తగా సున్నితంగా రావడం జరుగుతుంది. హెయిర్ కూడా చక్కగా రావడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల గింజలని ఎవరెవరైతే ఏ గింజలని ఎక్కువగా తీసుకుంటారో వాటిని ఈ విధంగా సమ్మర్లో గనక కుండలో నానబెట్టి తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.